హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వెల్డింగ్ ఎలక్ట్రోడ్. సో వెల్డింగ్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి అండ్ అది ఎలా మనం డిజిగ్నేట్ చేస్తామో, దాని నెంబర్తో మనం ఎలా చెప్తామో, అది ఎలా యూజ్ అవుతుంది అనేది మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఓకే, వాట్ ఈజ్ వెల్డింగ్ ఎలక్ట్రోడ్? అసలు వెల్డింగ్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాము? ఇన్ ఆర్క్ వెల్డింగ్ an electrode is used to conduct current through a workpiece to fuse two pieces together. అంటే మనం ఆర్క్ వెల్డింగ్లో ఏం చేస్తున్నాము అంటే ఎలక్ట్రోడ్ అనేది కరెంట్ కండక్ట్ చేయడానికి వాడుతూ ఉంటాం. ఎందుకోసం? టు ఫ్యూజ్ టూ పీసెస్ టుగెదర్, అంతే కదా. సో ఆ టూ పీసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం మెల్ట్ చేసి ఆ రెండింటిని కలపడానికి అనేది వాడుతున్నాము. అది కరెంట్ కండక్ట్ చేయడానికి వాడుతున్నాము. ఓకే, ఫస్ట్ది. రెండవ ఉపయోగం దీనివల్ల, డిపెండింగ్ అపాన్ ది ప్రాసెస్ ద ఎలక్ట్రోడ్ ఈజ్ ఎయిదర్ కన్స్యూమబుల్ ఇన్ కేస్ ఆఫ్ గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఆర్ సీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, నాన్ కన్స్యూమబుల్స్ సచ్ యాజ్ ఇన్ గ్యాస్ టంగ్స్టన్ ఆర్క్ వెల్డింగ్. అంటే ఇది రెండు పర్పస్లు చేస్తుంది. ఒకటి మనకి కరెంట్ కండక్ట్ చేస్తుంది, రెండోది ఏం చేస్తుంది, ఆ ఎలక్ట్రోడ్ అనేది కొన్ని ప్రాసెస్లో, కొన్ని వెల్డింగ్ ప్రాసెస్లో కన్జ్యూమబుల్ అంటే ఏంటి, కరిగిపోతుంది. మొత్తం ఈ ఎలక్ట్రోడ్ అనేది మొత్తం కన్జ్యూమ్ అయిపోతుంది. ఆర్ కొన్ని వెల్డింగ్ ప్రాసెస్లో నాన్ కన్జ్యూమబుల్, ఆ ఎలక్ట్రోడ్ అనేది మనకి కన్జ్యూమ్ అవ్వదు. సేమ్ అలాగే కరెంట్ కండక్ట్ చేసి ఆ వెల్డింగ్ అనేది ప్రాసెస్ చేస్తుంది. సో వీటి గురించి ఫర్దర్గా మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. సో ఇప్పుడు ప్రజెంట్ వెల్డింగ్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి, దాన్ని యూజేజ్లు ఏంటి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం మెయిన్గా చూసేది వెల్డింగ్ ఎలక్ట్రోడ్ డిజిగ్నేషన్. సో అసలు ఒక వెల్డింగ్ ఎలక్ట్రోడ్ మీద ఉన్న డిజిగ్నేషన్ బట్టి అది ఎక్కడ యూజ్ అవుతుంది అండ్ దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఒక ఎలక్ట్రోడ్. సో ఎలక్ట్రోడ్ మనకి ఈ డాష్ సమ్ 4 డిజిట్ నెంబర్ ఉంది. సో 4 డిజిట్ నెంబర్ ఉంటే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఓకే, ఫస్ట్ ఈ అంటే మనం చూడవలసింది ఎలక్ట్రోడ్. సో ఈ అంటే మనకి ఎలక్ట్రోడ్. ఓకే, ఇక్కడ కొన్ని 4 డిజిట్స్ ఉంటాయి, కొన్ని 5 డిజిట్స్ ఉంటాయి ఈ ఎలక్ట్రోడ్ నెంబర్లో. ఓకే, మనకి ఫస్ట్ 3 డిజిట్స్ లేదా ఫస్ట్ 2 డిజిట్స్ అంటే ఫస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఈ 4 ఉంటే ఫస్ట్ 2 నెంబర్లు ఏది ఇండికేట్ చేస్తుందంటే మినిమం టెన్జైల్ స్ట్రెంగ్త్ ఇన్ కేఎస్ఐ లేదా పిఎస్ఐ అని కూడా మనం చూసుకోవచ్చు. మినిమం టెన్జైల్ స్ట్రెంగ్త్ ఏదైతే కావాలో అది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే ఆ ఎలక్ట్రోడ్లో మినిమం టెన్జైల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకే, ఇన్ కేఎస్ఐ ఫస్ట్ 2 డిజిట్స్ అయితే. అదే 5 డిజిట్స్ నెంబర్ ఎలక్ట్రోడ్ ఉంటే అది మనకి ఫస్ట్ 3 డిజిట్స్ వస్తుంది. సో అవి ఎలా అనేది మనం తర్వాత చూద్దాం. ఓకే, అంటే ఏంటి, మనకి ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్ ఏం చెప్తుంది, మనకి మినిమం టెన్జైల్ స్ట్రెంగ్త్ని మనకి చెప్తుంది ఇన్ కేఎస్ఐ కానీ లేదా పిఎస్ఐ కానీ. ఓకే, ఇప్పుడు 2 నెంబర్స్ అయిపోయాయి కదా, ఈ 2 అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ లెటర్ ఏం చూపిస్తుంది అంటే నెంబరు పొజిషన్ ఆఫ్ ఏ వెల్డింగ్. సో పొజిషన్ ఆఫ్ ఏ వెల్డింగ్ అంటే ఆల్ పొజిషన్స్ అంటే ఏంటి, అన్ని పొజిషన్స్ అంటే మనకి ఫ్లాట్, హారిజాంటల్, వెర్టికల్ ఇవన్నీ కూడా మనకి 1 అంటే ఆల్ పొజిషన్స్, అన్ని పొజిషన్స్లో ఈ ఎలక్ట్రోడ్ యూజ్ చేసి వెల్డింగ్ చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ చెప్తుంది. అదే మనకి 2 ఇచ్చినట్లయితే ఫ్లాట్ అండ్ హారిజాంటల్ ఫిలెట్ అండ్ 4 ఇచ్చినట్లయితే వెర్టికల్ డౌన్. సో మనం చూద్దాము నెక్స్ట్. అంటే ఈ నెంబరు ఈ 2 డిజిట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబరు ఏం డిజిగ్నేట్ చేస్తుందో మనకి వెల్డింగ్ పొజిషన్స్ అనేది చెప్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డిజిట్ మనకి ఏం చెప్తుంది అంటే టైప్ ఆఫ్ కోటింగ్స్ అండ్ వెల్డింగ్ కరెంట్ టైప్ అండ్ పోలారిటీ. సో ఈ లాస్ట్ది అనేది మనకి టైప్ ఆఫ్ కోటింగ్ గురించి అండ్ వెల్డింగ్ కరెంట్ టైప్, ఏ టైప్ ఆఫ్ కరెంట్ మనం వాడతాము అనేది చెప్తూ ఉంది. ఓకే, ఇక్కడ మనకు క్లియర్ కదా. ఇప్పుడు వెల్డింగ్ ఎలక్ట్రోడ్ ఏంటి, దాని నెంబరు మనం ఎలా డిజిగ్నేట్ చేస్తున్నాము. ఈ అంటే ఎలక్ట్రోడ్ ఫస్ట్ 2 డిజిట్స్ 4 నెంబర్ ఎలక్ట్రోడ్లో మినిమం టెన్జైల్ స్ట్రెంగ్త్ అండ్ తర్వాత ఏం చేస్తుందంటే తర్వాత డిజిగ్నేషన్ ఆ పొజిషన్ ఆఫ్ ఎ వెల్డింగ్ అండ్ తర్వాత మనకి టైప్ ఆఫ్ కోటింగ్ అండ్ వెల్డింగ్ కరెంట్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది
7018 ఎలక్ట్రోడ్ను మనం ఎగ్జాంపుల్ ఎలాగ మనం డిజిగ్నేట్ చేస్తామో చూద్దాం. సో ఈ అంటే మనకు తెలుసు ఎలక్ట్రోడ్. ఓకే, నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, ఇది 4 డిజిట్ ఎలక్ట్రోడ్ కదా. సో 4 డిజిట్ ఎలక్ట్రోడ్లో ఫస్ట్ 2 నెంబర్స్ కదా మనం తీసుకోవాల్సింది. సో ఫస్ట్ 2 నెంబర్స్ 70. సో 70 మినిమం టెన్జైల్ స్ట్రెంత్. సో మినిమం టెన్జైల్ స్ట్రెంత్ అంటే మనం 70,000 PSI, 70,000 PSI లేదా KSI చెప్పుకోవాలంటే 70 అని చెప్పుకోవచ్చు. సో 70 KSI లేదా 70,000 PSI ఈ ఎలక్ట్రోడ్కి మనం ఈ ఎలక్ట్రోడ్ యూజ్ చేస్తే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లెటర్ ఏంటి, 1. సో ఈ డిజిట్ 1 కాబట్టి ఈ రెండు టెన్జైల్ స్ట్రెంత్ అయిపోయింది కాబట్టి మినిమం స్ట్రెంత్. నెక్స్ట్ది 1. సో 1 అంటే ఏంటి, వెల్డింగ్ పొజిషన్స్. సో వెల్డింగ్ పొజిషన్స్ మనకు తెలుసు, 1 అంటే ఆల్ పొజిషన్స్, ఫ్లాట్, హారిజెంటల్, వెర్టికల్. అదేవిధంగా మనకి ఇక్కడ 2 ఇచ్చినట్లయితే ఫ్లాట్ అండ్ హారిజెంటల్లో మాత్రమే, ఫిల్లెట్లో మాత్రమే మనం వెల్డింగ్ చేయడానికి అవుతుంది, యూజ్ చేస్తాము. 4 అంటే ఓన్లీ వెర్టికల్ డౌన్. సో ఇక్కడ మనకి 1 ఉంది కాబట్టి ఆల్ పొజిషన్స్, ఏ పొజిషన్లో అయినా సరే మనం ఈ ఎలక్ట్రోడ్ను వాడి మనం వెల్డింగ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డిజిట్ ఏంటి మనకి 8 అంటే టైప్ ఆఫ్ కోటింగ్స్ అండ్ టైప్ ఆఫ్ కరెంట్. సో టైప్ ఆఫ్ కోటింగ్స్ అండ్ టైప్ ఆఫ్ కరెంట్లో మనం చూడవలసింది. సో దీనికి ఒక టేబులర్ ఫామ్ ఉంది, అదేంటి మనకి డిజిట్, ఇది లాస్ట్ డిజిట్ అండ్ టైప్ ఆఫ్ కోటింగ్. కరెంట్ కూడా మనం ఏం వాడుతున్నాం చెప్తున్నాం కదా. సో ఇక్కడ 8 అనేది ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ నెంబర్ 8. ఇది లో హైడ్రోజన్ పొటాషియం ఐరన్ పౌడర్, AC యాజ్ వెల్ యాజ్ DC పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా మనకి ఇక్కడ వాడుకోవచ్చు. సో ఇది టైప్ ఆఫ్ కోటింగ్స్ అండ్ టైప్ ఆఫ్ కరెంట్ అనమాట. సో ఇది అలాగే టైప్ ఆఫ్ కోటింగ్లో మనకి 2 ఇస్తే హై టైటానియం, సోడియం, AC, DC నెగిటివ్ ఇలా అనమాట. ఏ డిజిట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చాము ఈ లాస్ట్లో అది టైప్ ఆఫ్ కోటింగ్ మనం చూసుకొని, అండ్ కరెంట్ ఏవేవి అవుతున్నాయో ఏవేవి మనం వాడతామో అనేది, ఏసీయా లేదా DC రెండు పాజిటివ్లో మనం వాడతామా అనేది మనం క్లియర్ కట్గా చూసుకోవచ్చు. సో మనం 7018కి వచ్చేసరికి 8 కాబట్టి మనం లో హైడ్రోజన్ పొటాషియం ఐరన్ పౌడర్ అనేది అండ్ AC, DC ప్లస్ ఆర్ మైనస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కూడా మనం వాడుతూ ఉంటాం. సో ఇది బేసిక్గా 7018 యొక్క ఎలక్ట్రోడ్ డెసిగ్నేషన్. సో ఇదే కాకుండా మనకి 7018 తర్వాత కొన్ని స్పెషల్ నెంబర్స్ కూడా ఉంటాయి, స్పెషల్ ఆల్ఫాబెట్స్ కూడా. సో అవి కూడా ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా చాలా మన రిక్వైర్మెంట్స్ బట్టి మనకి ఈ డిజిగ్నేషన్ అనేది ఉంటుంది. సో ఇది బేసిక్, దీని తర్వాత ఉన్నాయన్నీ స్పెషల్ రిక్వైర్మెంట్సే. సో ఇక్కడ ఏంటి H4 అనేది హైడ్రోజన్, H4 less than 4 ml by 100 grams, H8 less than 8 ml by 100 grams. సో ఇదేంటనేది ఏంటంటే హైడ్రోజన్ అందులో ఎంతైతే ఉందో దాని యొక్క పర్సంటేజ్ అనేది మనకి చెప్తూ ఉంది. అదేవిధంగా లాస్ట్ R మీట్స్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అబ్జార్బ్డ్ మాయిశ్చర్ టెస్ట్. సో ఇది స్పెషల్ టైప్ కాబట్టి అది ఆ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకునే యొక్క రిక్వైర్మెంట్స్ అక్కడ మెన్షన్ చేస్తున్నాయి. ఇలా చాలా ఉంటాయి, నేను చెప్పింది ఓన్లీ బేసిక్ మాత్రమే. సో మీరు నెట్లో మీరు సెర్చ్ చేయొచ్చు. సో ఇది బేసిక్ యొక్క వెల్డింగ్ ఎలక్ట్రోడ్ బేసిక్ డిజిగ్నేషను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ యాడ్స్ ముందు వచ్చిన వీడియోస్ని కంప్లీట్గా చూడండి, షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతాయి. అండ్ వీడియోస్ మా ఛానల్లో 250 ఉన్నాయి, సో అవి మీకు యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.